సో అండి సో వియత్నాం ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారండి. సో వియత్నాం ఎంబీబీఎస్ అనేది సార్ మీరు అనేది ఇప్పటి వరకు ఒక బ్యాచ్ కూడా బయటికి రాలేదండి. ఒక్క 1 ఇయర్ 2 ఇయర్స్ చదువుతున్న స్టూడెంట్స్ అంతే. ఒక్క బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ బయటికి రాలేదు. ఇప్పటివరకు అఫీషియల్గా అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నట్టు ఎలాంటి ఒక్క డాక్యుమెంట్ కూడా బయటికి రాలేదు అక్కడ ఎంబసీ నుంచి. సో మీ అనవసరంగా ఏంటంటే మీరు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ బయట రానప్పుడు మీకు అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా తెలుస్తుంది, స్టాండర్డ్స్ ఎలా తెలుస్తాయి? జస్ట్ ఇండియన్ ఫుడ్ ఇండియన్ మెస్లో పెడితే సరిపోతుందా? మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి కదా. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి కదా, లేదా మెడికల్ పీజీ క్రాక్ చేయాలి కదా. మీరు ఎవరైనా సరే మెడికల్ పీజీ గురించి ఆలోచించే వాళ్ళు స్టాండర్డైజ్ అట్లీస్ట్ ఒక 20-30 సంవత్సరాల నుంచి ఎంబీబీఎస్ వెళ్ళే యూనివర్సిటీస్కి వెళ్ళండి. ఒక 30-40-50 ఇయర్స్ మంచి ఓల్డ్ ర్యాంక్, మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న కంట్రీస్ యూనివర్సిటీస్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా పెట్టిన కాలేజీకి వెళ్ళి అట్నుంచి అటు యూఎస్ఏ, అట్నుంచి అటు కెనడా, అట్నుంచి అటు అమెరికా మెడికల్ పీజీ, ఫ్రీ మెడికల్ పీజీ అని జస్ట్ మిమ్మల్ని మ్యానిపులేట్ మిస్లీడ్ చేయడమే. అలాంటికైనా మీరుగైనా మూవ్ అని అయ్యేంత మాత్రం టైము మనీ అంతా వేస్ట్ అవుతుంది. 40-50 లక్షలు అవుతుంది వియత్నంలో. మీకు 10 లక్షలు 15 లక్షలు అవుతుంది. అక్కడ 30 నుంచి 40-45 లక్షలు అవుతుంది. మినిమం యావరేజ్గా 40 లక్షలు అవుతుంది. అక్కడ ఏ క్వాలిటీ లేదు. ఇప్పటివరకు ఎఫ్ఎంజీఎస్లో అఫీషియల్గా రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నా కూడా డాక్యుమెంట్ లేదు. డిగ్రీ ఇన్వాలిడ్ అన్నారు అనుకోండి, ఫిలిపీన్స్ లాగా ఏమీ ఉండదు. మీరు కంపల్సరీ అఫీషియల్ డాక్యుమెంట్ ఖచ్చితంగా వియత్నాం నుంచి తెచ్చుకోండి, అక్కడ డిగ్రీ వ్యాలిడ్ అన్నట్టు. అదర్వైజ్ ద డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకపోతే. ఎందుకంటే కొత్తది, నిన్నగాక మొన్న పెట్టారు. దట్టు ఏమీ లేదు అక్కడ వియత్నాం. ఏదైనా మనకంటే మంచి కంట్రీస్ ప్లాన్ చేసుకోండి. చిన్న చిన్న కంట్రీస్ ప్లాన్ చేసి 40-50 లక్షలు అనవసరంగా టైం మనీ వేస్ట్ చేయకండి.